ఈరోజు మనం ఒక చాలా ఆసక్తికరమైన ప్రశ్నను శోధిస్తున్నాము. ఆధునిక ప్రపంచంలో మనం ధ్యానం అంటే ఒత్తిడి తగ్గించుకోవటానికి, ప్రశాంతంగా ఉండటానికి వాడే ఒక సాధనంగా చూస్తాం. కానీ మనం పరిశీలించబోతున్న ఈ ప్రాచీన గ్రంథం బౌద్ధ ధ్యానం యొక్క అత్యున్నత పుణ్యం దీన్ని పూర్తిగా వేరే కోణంలో చూపిస్తోంది. ఇది ధ్యానాన్ని జ్ఞానోదయానికి అత్యున్నత పుణ్యంగా, దాదాపుగా ఒక అతీత శక్తిగా అభివర్ణించింది. అసలు కేవలం కళ్ళు మూసుకుని కూర్చోవడం ద్వారా అంత శక్తి ఎలా వస్తుంది? ఈరోజు మనం తెలుసుకోబోయేది ఇదే. అవును. ఈ ప్రశ్న చాలా ముఖ్యమైనది. ఎందుకంటే ఈ మూలం ధ్యానాన్ని కేవలం ఒక మంచి అలవాటుగా చూడటం లేదు, ఆధ్యాత్మిక మార్గంలో అత్యంత శక్తివంతమైన పనిగా పేర్కొంది. ఇంకా చెప్పాలంటే దాతృత్వం అంటే దానం చేయడం, నైతికత అంటే మంచిగా ప్రవర్తించడం, ఇలాంటి గొప్ప పనుల కన్నా కూడా ధ్యానమే గొప్పదని ఇది చాలా ధైర్యంగా ప్రకటిస్తోంది. అవును, ఈ రోజుల్లో ఇది వినడానికి కొంచెం ఆశ్చర్యంగా ఉంటుంది కదా. ఖచ్చితంగా. అసలు ఆ వాదన వెనుక ఉన్న తర్కమేమిటో ఇప్పుడు లోతుగా చూద్దాం. సరే, దీన్ని విడమరిచి చూద్దాం. దానం చేయడం, మంచి నడవడిక కలిగి ఉండడం, వీటికన్నా ధ్యానం గొప్పది అనడం చాలా బలమైన వాదన. మూలం ప్రకారం జ్ఞానోదయానికి దారితీసే 37 అవసరాలను అభివృద్ధి చేయడానికి ధ్యానం ఒక్కటే మార్గం అని చాలా స్పష్టంగా చెబుతోంది. అంటే ఆర్య అష్టాంగ మార్గం వంటివి కూడా ఇందులో భాగమే కదా. మరి మిగతాలన్నీ అంత ముఖ్యం కాదా? ఇక్కడే అసలు విషయం ఉంది. ఆ గ్రంథం మిగతావి ముఖ్యం కాదని చెప్పడం లేదు, కాని ధ్యానం యొక్క పుణ్యం వాటన్నిటినీ మించి ఉంటుందని చెబుతోంది. ఆ 37 అవసరాలు అంటే శ్రద్ధ, వీర్యం, స్మృతి వంటి మానసిక లక్షణాల సమాహారమన్మాట. ఓ సరే. వీటన్నిటినీ పెంపొందించడానికి ధ్యానం ఒకే ఒక్క మార్గమని ఈ గ్రంథం వాదిస్తోంది. దాని తర్కమిది: దానం చేస్తే మనం ఇతరులకు సహాయం చేసిన వాళ్లమవుతాం, నైతికంగా జీవిస్తే సమాజానికి మంచి చేసిన వాళ్లమవుతాం, కాని ధ్యానం చేస్తే మన మనసునే నేరుగా శుద్ధి చేసుకుంటాం. అంటే లోపలి నుండి మార్పు. అవును, మనల్ని మనం లోపలి నుండి మార్చుకుంటాం. ఆ మార్పొచ్చినప్పుడు దానం, నైతికత వాటంతటవే మన ప్రవర్తనలో భాగమవుతాయి. నేను సరిగ్గా అర్థం చేసుకున్నానా? అంటే ఇది ఒక వ్యక్తి జిమ్కి విరాళమివ్వడం, అందరూ వ్యాయామం చేయాలని ప్రచారం చేయడం వంటిది. కాని ధ్యానం అనేది స్వయంగా జిమ్కి వెళ్ళి గంటల తరబడి కష్టపడి శరీరాన్ని మార్చుకోవడం లాంటిది. ఒకటి వ్యవస్థకు మద్దతిస్తుంది, కాని రెండోది మనల్ని వ్యక్తిగతంగా మారుస్తుంది. ఖచ్చితంగా. మీరు చెప్పిన పోలిక చాలా చాలా సరైనది. ఇది మనసును కలుషితం చేసే అశుభాలను, అంటే కోపం, అసూయ, ఆశ వంటి వాటిని తొలగించడానికి ప్రధాన మార్గమని ఈ మూలం చెబుతోంది. అందుకే ఇది ఆధ్యాత్మిక అభివృద్ధికి మూలస్తంభం. కేవలం ఒక మంచి పని కాదు, ఇది పరివర్తనకు సాధనం. ఈ గ్రంథంలో కొన్ని చాలా గూఢంగా అనిపించే పదాలు కూడా ఉన్నాయి. రూపావచర. అవును, రూపావచర అంటే సూక్ష్మ భౌతిక రంగమని, ఇంకా అరూపావచర అంటే అభౌతిక రంగమంటోంది. ఈ రంగాలలో అతీంద్రియ ప్రయోజనాలు కలుగుతాయని కూడా చెప్పింది. సాధారణ మాటల్లో వీటిని ఎలా అర్థం చేసుకోవాలి? వినడానికేదో సైన్స్ ఫిక్షన్ సినిమాలాగా ఉంది. అవును, ఆ పదాలు కొంచెం క్లిష్టంగానే ఉంటాయి. దీన్ని సులభంగా అర్థం చేసుకోవడానికి ఒక పోలిక చెబుతాను. మనమిప్పుడున్న ఈ ప్రపంచాన్ని ఒక హై డెఫినిషన్ సినిమా అనుకుందాం. ఇక్కడ ప్రతీదీ స్పష్టంగా, భౌతికంగా కనిపిస్తుంది, తాకగలం. సరే. రూపావచర అనేది ఒక కల లాంటిది. కలలో కూడా రూపాలు, ఆకారాలు ఉంటాయి, కాని అవి మన ప్రపంచంలో ఉన్నంత ఘనంగా, స్థిరంగా ఉండవు. అవి మరింత సూక్ష్మంగా ఉంటాయి. ఓకే, అర్థమైంది. ఇక అరూపావచర అంటే శబ్దాలు లేదా భావనలు మాత్రమే ఉన్న లోతైన నిద్రలాంటిది. అక్కడ చూడ్డానికి ఏ రూపం ఉండదు, అనుభవించడానికి మాత్రమే ఉంటుంది. లోతైన ధ్యాన స్థితుల ద్వారా మన స్పృహ ఈ ఉన్నత స్థాయిలను అనుభవించగలదని ఈ గ్రంథం యొక్క భావం. అయితే ధ్యానం అంత గొప్పదైతే ఆ ఉన్నత స్థితులకు చేరుకోవాలంటే దాన్ని సరిగ్గా ఎలా ఆచరించాలి? ఈ గ్రంథం ప్రకారం కేవలం కళ్ళు మూసుకుని కూచుంటే సరిపోదంట. ఆచరణలో 2 ముఖ్యమైన పద్ధతులున్నాయని చెప్తోంది. బుద్ధిపూర్వక ధ్యానం అంటే మైండ్ఫుల్నెస్. అవును, మరియు అంతర్దృష్టి ధ్యానం, ఇన్సైట్ మెడిటేషన్. ఆ 2? అవును, ఈ 2 చాలా ముఖ్యమైనవి. బౌద్ధ పరిభాషలో వీటిని సమత మరియు విపస్సన అంటారు.
సమతా ధ్యానం యొక్క ప్రధాన లక్ష్యం ఏకాగ్రతను పెంపొందించడం. మన మనసు కోతిలాంటిది. ఒక కొమ్మ మీద నుండి ఇంకో కొమ్మ మీదకు దుంకుతూ ఉంటుంది. అవును, ఎప్పుడూ ఒక చోట ఉండదు. ఉండదు. సమత సాధన ఆ కోతిని ఒకే చోట ఒకే వస్తువుపై నిలపడంలాంటిది. ఇది మనస్సుకు అద్భుతమైన స్థిరత్వాన్ని, శక్తినిస్తుంది. అంటే సమత అనేది మనసును వ్యాయామం చేసి బలంగా తయారు చేయడం లాంటిదా? కరెక్ట్, సరిగ్గా అదే. మరి విపస్సనా అంటే ఏమిటి? మీరు సరిగ్గా చెప్పారు. సమత మనస్సును పదును పెట్టే ప్రక్రియ అయితే, విపస్సన ఆ పదునైన మనస్సుతో సత్యాన్ని చూడటం. ఏకాగ్రత ద్వారా మనస్సు స్థిరపడి నిశ్చలంగా మారిన తర్వాత వాస్తవికత యొక్క నిజస్వభావాన్ని, అంటే ప్రతిదీ అశాశ్వతమని, దుఃఖమయమని, అనాత్మ అని ఈ 3 లక్షణాలను చూడటానికి జ్ఞానముదయిస్తుంది. ఆ ఆ జ్ఞానాన్ని పెంపొందించడమే విపస్సన యొక్క లక్ష్యం. ఒకటి మనస్సును శక్తివంతమైన సాధనంగా మారిస్తే, మరొకటి ఆ సాధనాన్ని ఉపయోగించి విముక్తిని పొందుతుంది. ఇక్కడే ఇది చాలా ఆసక్తికరంగా మారుతుంది. ఎందుకంటే ఈ మార్గం అంత సులభం కాదని ఈ గ్రంథం చాలా స్పష్టంగా హెచ్చరిస్తోంది. కేవలం కూర్చుని నేను ధ్యానం చేస్తున్నాను అని మనసులో అనుకుంటే ఏకాగ్రత రాదని చెబుతోంది. ఈ రోజుల్లో చాలామంది యాప్స్ డౌన్లోడ్ చేసుకుని 5 నిమిషాలు ప్రశాంతంగా కూర్చుంటే అదే ధ్యానం అనుకుంటున్నారు. కానీ ఈ మూలం దానికి పూర్తిగా విరుద్ధంగా చెబుతున్నట్లుంది. నిజమే. అంటే నెట్ఫ్లిక్స్ చూస్తున్నప్పుడు మధ్యలో 5 నిమిషాలు కళ్ళు మూసుకుంటే అది ధ్యానం కిందకో రాదనమాట. దీనికి తీవ్రమైన నిబద్ధత కావాలి. ఖచ్చితంగా. ధ్యానమంటే నిష్క్రియాత్మకంగా హాయిగా కూర్చోడం కాదు. దీనికి గొప్ప సంకల్పం మరియు ప్రయత్నం అవసరమని మూలం నొక్కి చెబుతోంది. ఇది మనస్సుతో చేసే ఒక చురుకైన పోరాటం లాంటిది. ఏకాగ్రతను పెంపొందించాలనే తీవ్రమైన కోరిక, దాని గురించిన జ్ఞానం లేకుండా కేవలం మంత్రాలు జపించడం లేదా ఏదో ఊహించుకోవడం వల్ల ప్రయోజనముండదని స్పష్టంగా చెప్పింది. అంటే ఇది యాక్టివ్ ప్రాసెస్, పాసివ్ కాదు. అవును. మనస్సు దాని సహజ ప్రవృత్తి ప్రకారం ఆలోచనల వెంట, శబ్దాల వెంట పారిపోవటానికి ప్రయత్నిస్తుంది. దానిని చురుకుగా నిరోధించి మళ్లీ మళ్లీ మనం ఎంచుకున్న వస్తువుపైకి తీసుకురావడమే అసలైన సాధన. అప్పుడప్పుడు వీలు కుదిరినప్పుడు రోజంతా ధ్యానం చేయటం కంటే ప్రతిరోజూ కొద్దిసేపు క్రమపద్ధతిలో ధ్యానం చేయడం మంచిదని ఇచ్చిన సలహా నాకు చాలా ఆచరణాత్మకంగా అనిపించింది. ఇది నాకు తెలిసి చాలామంది చేసే తప్పు. కొత్త సంవత్సరం రోజు జిమ్కి వెళ్ళి 3 గంటల వర్కౌట్ చేసి ఆ తర్వాత నెల రోజులు వెళ్ళకపోవడం లాంటిది. సరిగ్గా అదే. ఈ గ్రంథం మానసిక ఆరోగ్యాన్ని కూడా శారీరక ఆరోగ్యంలాగే చూడాలని చెప్తున్నట్లుంది. మీరు చెప్పింది అక్షరాలా నిజం. ఇది మానసిక శక్తిని క్రమంగా నిర్మించడం లాంటిది. ఒకే రోజు వ్యాయామశాలకు వెళ్లి గంటల తరబడి బరువులెత్తడం వల్ల కండరాలు పెరగవు, పైగా గాయాలవుతాయి. నిజమే. కాని ప్రతిరోజూ కొద్దిసేపు క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం వల్ల కండరాలు ఎలా బలపడతాయో ఇది కూడా అలాంటిదే. ఈ నిలకడ ద్వారానే మూలంలో చెప్పబడిన మానసిక శక్తి అభివృద్ధి చెందుతుంది. కన్సిస్టెన్సీ. అవును. క్రమశిక్షణ, నిలకడ ఇక్కడ చాలా ముఖ్యం. మనసును ఒక క్రమపద్ధతిలో శిక్షణ ఇవ్వడం ద్వారా దాని శక్తిని మనం నియంత్రించడం నేర్చుకుంటాం. సరే, మరి ఈ పద్ధతిని కొన్ని నెలలపాటు క్రమం తప్పకుండా పాటిస్తే ఏం జరుగుతుంది? ఫలితాలెలా ఉంటాయి? కేవలం ప్రశాంతంగా ఉండటమేనా, లేక ఇంకా ఏమైనా ఉన్నాయా? ఎందుకంటే ఈ మూలం కొన్ని ఆశ్చర్యకరమైన ప్రయోజనాలను కూడా పేర్కొంది. వాటి గురించి వింటే మనం మాట్లాడుకుంటున్నది కేవలం ధ్యానం గురించేనా అనిపిస్తుంది. అవును. ఆ ఫలితాలు చాలా లోతైనవి. మొదటగా ఏకాగ్రత పెరగడంతో పాటు సాధకుడిలో విశ్వాసం, జ్ఞానం పెరుగుతాయి. మనసును కలుషితం చేసే ఆటంకాలు అంటే కోపం, అసూయ, ఆందోళన వంటివి క్రమంగా మసకబారుతాయి. కాని ఇక్కడతో ఆగదు. ఓకే. సాధన చేసే వ్యక్తి మనసు ఇతరుల కన్నా బలంగా, స్పష్టంగా మారుతుందని, అందుకే ఇతరులు అతని మాట వింటారని, అతన్ని అనుసరిస్తారని కూడా చెప్పబడింది. ఒక్క నిమిషం, ఇది చాలా ఆసక్తికరంగా ఉంది. అంటే అసలైన నాయకత్వం లేదా ప్రభావం అనేది కమ్యూనికేషన్ టెక్నిక్స్ లేదా పవర్ పాయింట్ ప్రజెంటేషన్లలో లేదు. అది మనసును నిగ్రహించుకోవడంలో, అంతర్గత స్పష్టతలో ఉంది. ఖచ్చితంగా. మన అంతర్గత శక్తి మన బాహ్య ప్రపంచంలో మన ప్రభావాన్ని నిర్ణయిస్తుంది. ఇది ఆధునిక లీడర్షిప్ సిద్ధాంతాలకు పూర్తి విరుద్ధం. నా ఏకాగ్రత పెరిగితే నేను ఆఫీస్లో నా మాటను మరింత ప్రభావవంతంగా చెప్పగలనన్నమాట. ఇది ధ్యానం యొక్క ఊహించని ప్రయోజనం. అది ఒక ముఖ్యమైన ఫలితం మాత్రమే.
ఈ గ్రంథం ఇంకా ముందుకు వెళ్తుంది. సాధన కొనసాగే కొద్దీ సాధకుడు పలికిన మాటలు నిజమవడం, అంటే వారి అంచనాలు నెరవేరడం, ఇతరుల అనారోగ్యాలను తగ్గించే శక్తులు కూడా అభివృద్ధి చెందుతాయని పేర్కొంది. వావ్! ఇంకా ముందుకు వెళ్తే ఉన్నత స్థాయికి చేరిన భిక్షులు గాలిలో ప్రయాణించడం వంటి అద్భుతమైన పనులను కూడా చెయ్యగలరని మూలం చెబుతుంది. ఆగండి, గాలిలో ప్రయాణించడమంటారా? ఇది వినడానికి చాలా అతిశయోక్తిగా ఉంది. ఈ గ్రంథం దీన్ని అక్షరాలా చెప్తోందా, లేక అలంకారికంగా ఒక రూపకంగా చెప్తోందా? ఆధునిక దృక్కోణం నుండి దీన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలి? మీ సందేహం సహజమైనదే. ఈ గ్రంథం దీన్ని అక్షరాలా చెప్తున్నట్లే ఉంది. అయితే దీన్ని మనం ఒక అద్భుతంలా కాకుండా కారణకార్య సంబంధంగా చూడాలి. ఈ గ్రంథం ప్రకారం ఇది అత్యంత అభివృద్ధి చెందిన మరియు ఏకాగ్రత కలిగిన మనస్సు యొక్క సహజ ఫలితం. ఉదాహరణకు ఒక ఒలింపిక్ అథ్లెట్ తన శరీరాన్ని సంవత్సరాల తరబడి శిక్షణ ఇచ్చి సాధారణ మనుషులు చేయలేని పనులను చేస్తాడు. మనం దాన్ని చూసి ఆశ్చర్యపోతాం. కానీ అది అద్భుతం కాదు, అది క్రమశిక్షణతో కూడిన శిక్షణ ఫలితం. అవును, నిజమే. అలాగే మనస్సు యొక్క శక్తిని మనం చాలా తక్కువ అంచనా వేస్తాము. ఆ శక్తిని పూర్తిగా ఒకే దిశలో ప్రయోగిస్తే అది సాధారణంగా అసాధ్యమనుకున్న వాటిని కూడా సాధించగలదని ఈ గ్రంథం యొక్క వాదన. అంటే ఒక సాధకుడు లేదా భిక్షువు సరైన పద్ధతిలో నిరంతర కృషితో సాధన చేస్తే ఈ అద్భుత శక్తులు వాటంతటా అవే వస్తాయన్నమాట. మరి ఈ స్థాయికి చేరుకోవడానికి ఏం చెయ్యాలి? ఏదైనా నిర్దిష్టమైన పద్ధతి ఉందా? అవును. దీనికోసం బుద్ధుని బోధనలలో ఉన్న 40 ధ్యాన వస్తువులలో ఒకదాన్ని ఎంచుకోవాలని మూలం సూచిస్తుంది. ఈ వస్తువులు మనస్సును నిలపడానికి ఉపయోగపడే ఆలంబనలు. ఉదాహరణకు శ్వాస లాంటివా? అవును. శ్వాస, రంగులు, శరీర భాగాలు లేదా కొన్ని భావనలు. అయితే ఇక్కడ ముఖ్యమైన విషయం ఏమిటంటే అందరికీ ఒకే వస్తువు సరిపోదు. ఎవరి స్వభావానికి అంటే వారి మానసిక తత్వానికి సరిపోయే దాన్ని వారెంచుకోవాలని స్పష్టంగా చెప్పబడింది. అంటే ఒక వ్యక్తిగతీకరించిన విధానం అవసరమన్నమాట. అందరికీ ఒకే మందు పనిచేయనట్లే అందరికీ ఒకే ధ్యాన పద్ధతి సరిపోదు. ఇది చాలా ముఖ్యమైన విషయం. ఒకవేళ కోపస్వభావం ఉన్న వ్యక్తికి ఒక రకమైన ధ్యాన వస్తువు, ఆందోళన ఎక్కువగా ఉన్న వ్యక్తికి మరో రకమైనది సరిపోతుందన్నమాట. కరెక్ట్. మరి ఆ 40 వస్తువులేమిటో ఈ గ్రంథం వివరించిందా? లేదు. ఈ పుస్తకంలో వాటన్నిటినీ వివరించడం సాధ్యం కాదని పేర్కొంది. 40 వస్తువులున్నాయని చెప్పినప్పటికీ వాటిని జాబితా చేయలేదు. బహుశా అది ఒక అనుభవజ్ఞుడైన గురువు మార్గదర్శకత్వంలో నేర్చుకోవాల్సిన విషయం కావచ్చు. ఎందుకంటే తప్పు వస్తువును ఎంచుకుంటే పురోగతి నెమ్మదిస్తుంది. కాని ఇక్కడ నొక్కి చెప్పిన విషయమేంటంటే సరైనదాన్ని కనుగొనడం పురోగతికి చాలా కీలకం అని హైలైట్ చేస్తుంది. కాబట్టి ఈ మొత్తం చర్చ నుండి మనం గ్రహించాల్సిన ముఖ్య విషయమేంటి? ధ్యానమనేది కేవలం ఒక ఆరోగ్య సాధనంగా లేదా ఒత్తిడిని తగ్గించుకునే మార్గంగా కాకుండా పవిత్రత మరియు జ్ఞానోదయానికి అత్యున్నత మార్గంగా ఇక్కడ మనకు పరిచయం చేయబడింది. దీనికి తీవ్రమైన, స్థిరమైన, క్రమశిక్షణతో కూడిన ప్రయత్నం అవసరం. అవును. కాని ఇది లోతైన అంతర్గత మరియు బాహ్య పరివర్తనలను వాగ్దానం చేస్తుంది. దీన్ని మనం పెద్ద చిత్రంతో ముడిపెడితే ఇక్కడ మనం నేర్చుకోవలసిన కీలకమైన పాఠం క్రమశిక్షణతో కూడిన అభ్యాసానికి మరియు స్పష్టమైన, కొన్నిసార్లు ఆశ్చర్యకరమైన ఫలితాలకు మధ్య ఉన్న విడదీయరాని సంబంధం. ఇది ధ్యానాన్ని నిష్క్రియాత్మక చర్య నుండి మనస్సు యొక్క చురుకైన, క్రమబద్ధమైన శిక్షణగా మారుస్తుంది. ఇది కేవలం బాగా అనుభూతి చెందడం గురించి కాదు. ఇది పూర్తిగా పరివర్తన చెందడం గురించి. మనస్సు ఒక సాధనంగా మారి దాన్ని మనం ఎలా మలుచుకుంటే అలా మారుతుందని, దాని సామర్థ్యానికి హద్దులు లేవని ఈ గ్రంథం మనకు గుర్తుచేస్తోంది. ఇది నన్ను తీవ్రంగా ఆలోచింపజేస్తోంది. సాధన చేసే వ్యక్తి మనస్సు బలంగా మారినప్పుడు ఇతరులు అతన్ని అనుసరిస్తారని, అతని మాట వింటారని మూలం చెబుతోంది. అంటే అంతర్గత అభివృద్ధి యొక్క సహజ ఉపోత్పత్తిగా ఇతరులపై ప్రభావం చూపగలగడం. అవును, అదే. మన ఆధునిక ప్రపంచంలో నాయకత్వాన్ని, ప్రభావాన్ని బాహ్య నైపుణ్యాల ద్వారా, కమ్యూనికేషన్ టెక్నిక్స్ ద్వారా, సోషల్ మీడియా ఫాలోవర్ల ద్వారా సాధించాలని చూస్తాము. కాని ఈ మూలం ప్రకారం అసలైన ప్రభావం ఏకాగ్రత, స్పష్టత మరియు అంతర్గత శక్తి నుండి పుడుతుంది. అలాంటప్పుడు ఒకసారి ఊహించుకోండి, మన ప్రపంచ నాయకులు, మన కంపెనీల సీఈఓలు మీడియా శిక్షణ కోసం గడిపే సమయంలో కొంత భాగాన్ని నిశ్శబ్దంగా, ఏకాగ్రతతో కూడిన సాధన కోసం కేటాయిస్తే ఎలా ఉంటుంది?
అది చాలా ఆసక్తికరమైన ఆలోచన. బాహ్య నైపుణ్యాల కంటే అంతర్గత నైపుణ్యానికి ప్రాధాన్యత ఇస్తే ఎలాంటి ప్రపంచం నిర్మితమవుతుంది? ఇది ఆలోచించాల్సిన విషయం.